వచ్చును. జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. పేదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును. బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడును. నీతి జనముల ఘనతకి కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధి గల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా,